Go ahead, Anna. నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆకర్ష్ ఫౌండేషన్ డే 2024 అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రోగ్రాంలో ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మన ఆకర్ష్ ఫౌండేషన్ ఆకర్ష్ గురించి అందరికీ తెలుసు. ముందు ముందు ఇంకా చాలా తెలుసుకునే ఇది అవకాశం మనకు ఉంది. చాలా ప్రోగ్రామ్స్, ఇట్ ఈస్ 10 o'clock నుంచి మనకు ఆల్మోస్ట్ 1 o'clock వరకు మనకు చాలా ప్రోగ్రామ్స్, మనం చాలా వ్యూస్ షేర్ చేసుకోవాలి. మీ టైం కేటాయించి ఆకర్ష్ కోసం ప్రతి ఒక్కరు చాలా లైఫ్లో ఇది కూడా మన సెలబ్రేషన్, మన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లాగా ఆకర్ష్లో కూడా మన ఫ్యామిలీ సెలబ్రేషన్. అందరు ಇಲ್ಲಿ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. మనం ఈ ప్రోగ్రాంలో స్టార్ట్ చేద్దాం. ఇంకా ప్రోగ్రాంలో అనుకున్న ప్రకారంగా ఫస్ట్ వచ్చేసి జాతీయ గీతంతో మనం మొదలు పెడతాము. విల్ స్టార్ట్. క్రాంతి ప్లే చేస్తావా? गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना चल चल उत्कल जलधि तरंगा तव शुभ नामे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद. जय జై हिंद. హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కార్యక్రమంలో నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రతిజ్ఞ, ఆకర్ష్ ప్రతిజ్ఞ. నిరంజన్ ఇన్వైట్ చేస్తున్నాం ఆకర్ష్ ప్రతిజ్ఞ అందరితో చెప్పారనేసి. నిరంజన్, ఓవర్ టు యు. సాయి నిరంజన్, మధు నిరంజన్ కూడా డియర్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ. డియర్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఆకర్ష్ ప్రతిజ్ఞ. మీరందరూ మీ రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ప్రతిజ్ఞ చేసేటప్పుడు పెట్టేలాగానే పెట్టుకోవచ్చు. రిపీట్ చేద్దాం Hold your అందరం. right hand. Please repeat with me. ఆకర్ష్ అంటే ఆకర్ష్ అంటే అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ కాలువబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్. ఇది మా పాఠశాలలో చదివి పాఠశాల మరియు విద్యార్థుల కోసం కృషి చేసే పూర్వ విద్యార్థుల సంస్థ. 10వ తరగతి పూర్తి అయిన తర్వాత మేమందరం ఇందులో సభ్యులమే. మా అందరిలోనూ ఉన్నత విద్యను అభ్యసించాలనే స్ఫూర్తిని నింపుతున్న సంస్థ ఆకర్ష్. ఆకర్ష్ చేసే పనులన్నింటిలోనూ మేము భాగస్వాములమే. వృత్తిపరంగా ఎక్కడ ఉన్నా ఆ భవిష్యత్తును దిద్దిన పాఠశాల ఉన్నతి కోసం ఆకర్ష్ ద్వారా
కృషి చేస్తామని కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై ఆకర్ష్, జై హింద్. జై ఆకర్ష్, జై హింద్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ నిరంజన్. మనం స్కెడ్యూల్ ప్రకారం ఇది మనం ఒక 5 minutes డిలే అవుతుంది, ఎందుకంటే మనం వేరే పాయింట్ డిస్కస్ చేసాం కాబట్టి. సో విత్ నో ఫర్దర్ డిలే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బైలాస్. రీసెంట్గా మనము ఈ ఆకర్ష్ నడిపడానికి ఆకర్ష్ వెన్నంట ఉండి, ఆకర్ష్ వెన్నుదన్నుగా ఉండి, ప్రతి టోటల్గా ఆకర్ష్ మనకు స్కూల్ గురించి యాక్టివిటీస్ కానీ అన్ని మొత్తం ప్రోగ్రామ్ చేసి దానికి త్రూఅవుట్ ఇయర్ ఆర్ మేబీ ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి మొత్తం ఎలా క్యాలెండర్ ప్రిపేర్ చేయాలనేది ఒక కమిటీ మనము ఫామ్ చేసుకున్నాం కదా మొత్తం రన్ చేయడానికి. దాని గురించి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ బైలాస్ దాని గురించి ముందు మెంబర్స్ పాత్ర ఏంటి, దాని యొక్క ఆవశ్యకత గురించి మన కిరణ్ అన్న వివరిస్తారు మనకు. ఐ వెల్కమ్ కిరణ్ అన్న, మీరు take it forward in the next activity. థ్యాంక్ యూ రామ్. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుందా? రైట్. ఇప్పుడే అందరి చేత నిరంజన్ ప్రతిజ్ఞ చేయించాడు. ప్రతిజ్ఞ చేసిన ప్రతిసారి ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నప్పుడు there is some emotion in the mind. మనం పనిచేస్తున్నటువంటి సంస్థ, మనం చేసినటువంటి పనులు ఇవన్నీ గుర్తుకొచ్చి, సో ఈరోజు మన ఫౌండేషన్ డే ప్రత్యేకంగా మనకి ఈరోజు మన స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ, నా సోదర సమానులైన వాళ్ళకి, ఇక్కడికి ప్రత్యేకంగా వాళ్ళ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, నేను అన్న భావన ఉన్నా కూడా ఉండాలి, మనం కూడా అన్న భావనలకి నిస్వార్థంగా చేయూతనిచ్చే వాళ్ళకి 10 సంవత్సరాల ఈ ఆకర్ష్ ఫౌండేషన్ రోజున, ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున వాళ్ళ ఆలోచనలు పంచుకుందామని వచ్చినటువంటి వీళ్ళందరికీ, ఈ సహృదయులకి ఫస్ట్ ముందుగా శుభాకాంక్షలు. మన ఒక సంస్థగా ఆకర్ష్ ఎదుగుతుంది. గత 10 సంవత్సరాలుగా మనం 1200 మంది సభ్యుల్ని ఇంకా ఎక్కువనే కూడగట్టుకోగలిగాం. మొదట్లో కలిసినప్పుడు మన విద్యార్థుల స్థితిగతులు, పాఠశాలలు చూసి మనం చేయాల్సిందే అప్పుడు కొద్దిగా అవగతమైంది మనకి. మనం ఏ రకంగా మనం తోడ్పాటును అందిస్తే మనకి ఈ పాఠశాలకు ముందు ఒక రూపు తీసుకురావచ్చు, ప్లస్ పిల్లల భవిష్యత్తును మనం ఏ రకంగా తీర్చిదిద్దవచ్చు, మన వరకు మనం ఉడత భక్తిగా ఏం చేయొచ్చు అనేది కొద్దిగా అవగతమైంది. అప్పుడు ఎవరికై వారు ముందుకు వచ్చినటువంటి కొంతమందితో మనం ఈ సంస్థను అప్పుడు ప్రారంభించాం. కొద్దిగా సమభావనలు ఉన్న వాళ్ళతో కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. ప్రతి కార్యక్రమం చేసిన తర్వాత మనం విధిగా గత 10 సంవత్సరాలుగా తర్వాత సమీక్ష జరుపుతాం. ఈ కార్యక్రమం సక్రమంగా చేశామా, ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకొని వాటిని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయాణంలో భాగంగా మనం మన సంస్థని రిజిస్టర్ చేసుకున్నాం ముందుగా. అంటే ఇది మనం కమిట్మెంట్ చేశాం. మనం చేసిన వాటన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి, అందరికీ తెలిసేటట్టు ఉండాలి, వచ్చేటువంటి ప్రతి రూపాయి, ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి మనం జవాబుదారీగా ఉండాలి, వాళ్లకు తెలిసేలాగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలన్నీ చేశాం. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని నియమ నిబంధనలు కూడా విధించుకున్నాం. ఇలా పని చేయాలి, ఇలా చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, మనం చేసేదన్నీ వాళ్ళకి తెలియాలి, మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని. అంటే ఎవరు వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని లేకుండా పనిచేసే వాళ్ళందరూ ఒకే స్థాయిలో ఉండి పనిచేసే విధంగా గత 10 సంవత్సరాలుగా మనం పనిచేసాం. ప్రతి ఒక్కరి ఒపీనియన్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని వాటికి విలువనిచ్చి వాటిని ఇంప్లిమెంట్ కూడా చేశాం. ఏ చిన్న అబ్జెక్షన్ ఉన్నా కూడా ఆ అబ్జెక్షన్ ని తొలగించడానికి చాలా కృషి చేశాం. అలా పనిచేసేవారు ఒకరికి ఇద్దరయ్యారు. ఇటువంటి వాతావరణంలో మనకి ఎప్పటికప్పుడు మనం చేసే కార్యక్రమాలకి మనుషులు అంటే మనకు ఉండేటువంటి ఆలోచనలతో ఏకీభవించి ఎస్ మనకు స్కూల్కి చెయ్యాలి అనే వాళ్ళ అవసరం కూడా మనకి ఎక్కువగా కావాల్సి వచ్చింది. అయితే ఒక కాన్స్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మనం ఏ కార్యక్రమానికి విరాళాలు అడిగినా కానీ
ముందుకు వచ్చినటువంటి సహృదయాలు చాలా మంది మన దాంట్లో. సమయం వెచ్చించడానికంటే కూడా మనీ అడిగితే ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా మనం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేయడానికి ఉన్నటువంటి 1200 మంది సభ్యులు అందరూ మహానుభావులు. వాళ్ళు ఉండడం వల్ల మనం కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఆ విషయం మనల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఇంకా చేయొచ్చు, ఇంకా వేరే వేరే చేయొచ్చు అని. ఒక క్రమ పద్ధతిలో విజయవంతంగా చేయడానికి ఏం చేశామంటే ఒక ప్రణాళిక చేసుకొని మనం ఈ సంవత్సరం ఇవి చేయాలి, మెడికల్ క్యాంప్ అన్న చేయాలి, స్కాలర్షిప్ అని చేయాలి అని అనుకుంటూ కార్యక్రమాల గురించి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే చదువుతున్న విద్యార్థుల కోసం ఇంకా పని చేయడానికి ముందుకు వస్తున్న వారిని ప్రోత్సహించడం కోసం, లేదా వారి ప్రోత్సాహంతో కూడా మరింత ఆర్గనైజ్డ్ గా వెళ్ళాలి మనం. ఈ 10 సంవత్సరాల తర్వాత మనం ఈ స్థాయిని సాధించాం అనేటువంటి ఆలోచనలకి గత 1-2 సంవత్సరాలుగా చాలా మీ ఉన్నటువంటి సభ్యులందరి సహకారం ఈ ఆలోచనలకు మరింత బలం కలిగించింది. కాబట్టి మనం జవాబుదారీతనాన్ని పెంచుకొని కొత్త ఆలోచనలను ఆహ్వానించి కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసి వాటినన్నిటినీ చేసుకోవడానికి ఒక రకమైనటువంటి పద్ధతిని రాసుకోవాలి. కాబట్టి మనం ఆకర్ష్ బైలాస్ అనే వాటిని ముందు సూత్రీకరంగా ఉన్నా కూడా మనం ఎప్పుడు దాన్ని గట్టిగా ఫాలో కాలేకపోయాం. మనకున్నటువంటి వాలంటీర్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, సమయం రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, మనం ఉన్నటువంటి లొకేషన్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ దాన్ని అంత పక్కాగా పాటించలేకపోయాం. దాని నుంచి కొద్దిగా రూపాంతరం చెంది ఇప్పుడు కొద్దిగా పాటించగలము అని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళకి గైడెన్స్ గా ఉంటుంది అని చెప్పి ఏం చేస్తున్నాం, ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏంటి ప్రాసెస్ ఏంటి, మనం ఎలా విరాళాలు ఎలా కలెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ అకౌంట్లో వేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని రాస్తూ బైలాస్ ఒకటి రాయడం జరిగింది. ఈ బైలాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకర్ష్ ఇంకొక 10 దశాబ్దాల పాటు నిరంతరంగా విద్యార్థుల కోసం ఇప్పుడున్న స్థాయి కంటే భవిష్యత్తులో విద్యార్థులు మరింత మంచి స్థాయిలో ఉండొచ్చు, బట్ అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి సంస్థ కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక దార్శనికత్వాన్ని ఆపాదించి వీటికి రఘు క్రాంతి నెలల తరబడి దీన్ని మేధోమథనం చేస్తూ రాయడం జరిగింది. దాని తర్వాత మన ఆకర్ష్ వాలంటీర్ మీటింగ్స్ లో వీటి గురించి విస్తృతంగా చర్చించాం. క్లుప్తంగా ఈరోజు నేను మీకు కూడా కొద్దిగా తెలియచేస్తాను. దీంతో పాటు ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎవరైతే ఆలోచనలలో ఏకీకరణ ఉండి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్న వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా ఒక కమిటీ లాగా ఫామ్ చేసి కాస్త పాత వాళ్ళని కొంతమంది కొత్త వాళ్ళని కలిపి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ఇక మీదట ఆకర్షణ నడిపిస్తుంది అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని మీకు అందరికీ చెప్పడానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. నాతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇది సంతోషకరమైనటువంటి విషయం. కాస్త అనుభవం గడించిన వారు, కాస్త కొత్త వాళ్ళు, ఇది కలయిక. ఈ రకంగా మనం ఒక కమిటీని చేసుకొని ఆకర్షణ ముందుకు తీసుకెళ్తాము అన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని మనం పొందగలగడం మన ఆకర్ష చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. మనమందరం హర్షించదగిన విషయం. ఈరోజు వాళ్ళు రేపు తర్వాత ఇంకా ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ పాల్గొనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ అవకాశం లభించేటువంటి ఒక మార్గానికి ఇది ఫస్ట్ బిగినింగ్, ఇది తొలి మెట్టు. అలాగే ప్రణాళికాబద్ధంగా మనం చేస్తున్న విధంగా మనం మొదలు పెట్టినప్పుడు దాదాపుగా ఒక 10-15 అలుమ్నై సంస్థలు కూడా మొదలు పెట్టాయి. కానీ మనలాగా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక డిసిప్లిన్తో ఇంకా ఏ సంస్థ చేయట్లేదు. వాళ్ళ గురించి నేను లోపం చెప్పట్లేదు, మన గురించి మనం ఏ రకంగా నిబద్ధతతో చేస్తున్నాం అనేది ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరి కమిట్మెంట్కి నిదర్శనం. ఇంకా మన సంస్థ కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవి, కంప్లీట్ గా అవే ఓరియంటెడ్. మనం అటు ఇటు మన ఫోకస్ ఎప్పుడు పాఠశాల, విద్యార్థులు ఈ రెండిటిపైనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆకర్ష సంస్థ చాలా గొప్పదవుతుంది అనడంలో మటుకు ఏమాత్రం నాకైతే సందేహం లేదు, మీ అందరికీ కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. మనం నడుస్తున్నటువంటి మార్గం, మనం ఎంచుకున్నటువంటి ఆశయాలు, ఇవన్నీ సుస్పష్టం చేస్తున్నాయి మన ఆకర్ష సంస్థ చాలా గొప్పదవుతుంది అనేసి. మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వయసులో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు. అంటే మనిషి
సైకలాజికల్ దాన్ని బట్టి చెప్తున్నాను. ఒకప్పుడు చదువుకోవాలనుకుంటాం, తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటాం, తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటాం, తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటాం. సేవా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా లేదా ఏదైనా దానాలు చేయాల్సి వచ్చినా మనం ఎప్పుడు అనిపించేది మనం సరైన దానికి దానం చేస్తున్నామా, సరైన సేవ చేస్తున్నామా. కాబట్టి మీకు ఘంటాపదంగా మీ మనసులో ఎప్పుడు ఈ ఆలోచన తట్టినా సరైన కార్యక్రమాలు ఏంటి అంటే ఆకర్షిస్తున్న కార్యక్రమాలన్నీ సరైనవి, ఉత్కృష్టమైనవి. ఇంకా చెప్పాలంటే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సినవి, మర్చిపోకుండా ఉంచుకోవాల్సినవి, అంత గొప్పవి. ఇంకొక చిన్న ఆ, ఉదాహరణ చెప్తాను నేను మీకు బైలాస్ గురించి చెప్పడానికి ముందు. 2021లో సంయమ కార్యక్రమం చేసినప్పుడు జాఫర్ అనేటువంటి అబ్బాయి అప్పుడే 2016లో తను 10th క్లాస్ పాస్ అయ్యాడు. అంటే అప్పటికి జస్ట్ డిగ్రీ అయిపోయి ఉంటుంది. సంయమ కార్యక్రమానికి హాజరై అప్పటికప్పుడు స్కాలర్షిప్ అంటే పిల్లలకి వెనుకబడినటువంటి, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు, ప్రతిభ కలిగి ఉండే వాళ్ళకి మనం స్కాలర్షిప్లు ఇస్తుంటాం. ఆ స్కాలర్షిప్లు ఇవ్వడానికి అక్కడికి వచ్చి వాలంటీర్గా డిక్లేర్ చేసేసాడు, నేను ఒక విద్యార్థికి ఇస్తున్నాను అనేసి. ఆ రోజే నేను ఆశ్చర్యపోయాను. మనం దాదాపుగా స్కూల్లో 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఒక 15 ఏళ్ళు వాళ్ళు చేయడానికి మనకి టైం పడుతుందని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను. కానీ నా ఆలోచనలంతా పటాపంచలు ఏమంటారు దాన్ని తప్పు అని నిరూపిస్తూ ఆ అబ్బాయి చేశాడు. అయితే నేను చెప్పాలనుకుంది ఇది కాదు. గత వారం ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి 2021లో పాస్ అయినటువంటి ఒక అబ్బాయి, అన్న నా పాకెట్ మనీలోంచి 50 రూపాయలు నేను ఆకర్షిస్తున్నాను అని పంపించాడు మనీ. ఇది మనం అందరం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇది విద్యార్థులకు సరైన మార్గదర్శకం మనం చేస్తున్నాం, ఇది అవసరం అని ఈ ఉదాహరణ నొక్కి ఒక్కాణిస్తుంది. మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, అది అవసరం. మనం సమయం వెచ్చించి చేస్తున్నటువంటి ఆలోచనలు కొనసాగించాల్సినటువంటి అవసరం. ఆకర్షకోసరమై పనిచేస్తున్న వాళ్ళు ఇది నిరంతరంగా కొనసాగించాల్సిన అవసరం. ఈ అవసరాన్ని ఈ మీ అందరూ గుర్తించాలనేటువంటి చెప్పేటువంటి అవసరం నాకు. సంపాదిస్తున్న వారు ఇవ్వడం సహృదయతే, వారి గొప్పదనం. కానీ చదువుకుంటున్నటువంటి చిన్నవాడు ఇవ్వడం నాకైతే ఇది ఒక దైవ సందేశం లాగా నేను భావిస్తున్నాను. మనం చేస్తున్న పనుల అవసరం గురించి ఇది మనందరి చెవిలో గట్టిగా నొక్కి ఒక్కాణించినట్టుంది. మీరు చేస్తున్నది మంచి పని, మీరు దాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి అని ఆ చిన్నవాడు ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని కూడా తెలియజేస్తుంది. విద్యార్థుల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి మనం ఏదైతే బేరేజ్ వేసుకుంటున్నామో ఈ పిల్లవాడు ఇచ్చినటువంటి 50 రూపాయల డొనేషన్ ద్వారా వీటిని మనకి కమ్యూనికేట్ చేస్తున్నాడు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఈ రకంగా మనం కార్యక్రమాలు చేయడానికి మనం రాసుకున్నటువంటి బైలాస్ గురించి జస్ట్ నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఈ బైలాస్ ఏంటంటే, ముందు మనం ఆకర్ష సంస్థ ఇక్కడ 1200 మంది కానీ 1200 పైచిలకు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్లతో పాటు ఆకర్ష్లో 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు, అంటే మినిమం 1 సంవత్సరం చదివినటువంటి ఏ విద్యార్థి అయినా మన స్కూల్లో మన ఆకర్ష సంస్థలో మెంబర్. అంటే ఆల్ మెంబర్స్ అని రాశాం కదా, అది ఆకర్ష సంస్థలో మెంబర్స్, అందరూ మెంబర్సే. కొన్నిసార్లు టీచర్ల పిల్లలు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా మెంబర్స్. వాళ్ళు ట్రాన్స్ఫర్ వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు, వాళ్ళందరూ కూడా మెంబర్సే. నాకు తెలిసి మన స్కూల్ పిల్లలు కూడా వింటున్నారేమో, వాళ్ళకు కూడా ఇది తెలిసే అవకాశం ఉంది, అందుకనే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకి బ్యాచ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్. ప్రతి సంవత్సరము దాదాపు 80 మంది విద్యార్థులు పాస్ అయి వెళ్తున్నారు బయటికి. ప్రతి గ్రూప్ నుంచి ఒక ఇద్దరు, అంటే ప్రతి సెక్షన్ నుంచి ఒకరు, అలా 2 మెంబర్స్ బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఈ బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ ఆ బ్యాచ్ వాళ్ళు ఎన్నుకుంటారు. ఒక్కొక్కరు ఈ బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ టర్మ్ 3 years గా ఉంటుంది. అంటే ఎంతమందిని మనము మనతో పాటు కలిపి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి చేయాల్సినటువంటి మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ వెతికి ఎంత మన శక్తి ఏంటంటే మనం కలిసి ఉండడం శక్తి. కాబట్టి ఈ బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ ని మనం బైలాస్ లోనే రాసుకున్నాం. వీళ్ళ టెన్యూర్ 3 సంవత్సరాలు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి. ఈ ఎన్నుకోవడానికి వీళ్ళకు ముందు వాలంటీర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాలంటీర్ అంటే ఆకర్ష పనుల కోసం సమయం వెచ్చించడం కానీ, లేదా డైరెక్ట్ గా చేయడం కానీ, బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ గా ఉండడం కానీ, ఏదైనా సరే వాలంటీర్ ఎక్స్పీరియన్స్. ఇలా ఉన్న వాళ్ళని ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్నుకుంటున్నాం. దీని తర్వాత ఇప్పుడు మనం దాదాపుగా 10 సంవత్సరాలుగా చాలా మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నాం. చాలా మందికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల స్పష్టత, అవగాహన ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లో కాస్త
పాత వాళ్ళు ఉన్నారు, కాస్త కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ గైడెన్స్ గా ఉండడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ అనే వ్యవస్థను కూడా పెట్టాం. వీళ్ళు మార్గదర్శనం చేయడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీకి, కలిసి పని చేయడానికి, తప్పులు దొరలకుండా చూసుకోవడానికి, ఇంకా మరింత విస్తృతంగా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, వీటన్నిటికీ కలిపి మొత్తంగా ఒక ఆకర్ష అనేది ఒక సంస్థ అనుకుంటే, ఆ సంస్థని ఇలా క్లుప్తంగా ఈ రకమైనటువంటి స్ట్రక్చర్లో మనం ఇముడ్చుకున్నాం. మెంబర్స్, బ్యాచ్ రిప్రజెంటేటివ్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్లస్ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్. ఇది క్లుప్తంగా మనం పెట్టుకున్నటువంటి స్ట్రక్చర్. బైలాస్ లో ఇంకా ఎవరెవరు ఏ రకంగా పనిచేయాలి, ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క నియమ నిబంధనలు ఏంటి, దేనికి క్వాలిఫై అవుతారు, వీటన్నిటిని ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మీకు బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ గురించి మీరు చదువుకోవచ్చు. ఈ బైలాస్ కి సంబంధించినటువంటి లింక్ కంప్లీట్ గా గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాం. దయచేసి మీరు అందరూ చదవండి. వీటిలో నేను ఎందుకు మీరు కూడా వచ్చి చేయాలన్న దానికి ఒక చిన్న పిల్లవాడి ఉదాహరణ ఇచ్చి మీకు చెప్పాను. ఈ బైలాస్ కూడా చదవండి. మనకు వచ్చేటువంటి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఈరోజు వీళ్ళు, రేపు ఇప్పుడు వింటున్న వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వచ్చి చేయడానికి మనకు ఉన్నటువంటి పరిధిలో మనకు తెలిసిన వాళ్ళకి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి చేయడానికి ఒక గొప్ప అవకాశం మనకి. మొత్తం ఈ ఈ ఆకర్ష్ అనేటువంటి సంస్థ అది చేస్తున్నటువంటి పనులు. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఇంతకుముందు 10 సంవత్సరాలుగా వాలంటీర్ బాడీ లాగా పనిచేస్తుందని నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నాము. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకై వాళ్ళే పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు మన అందరితోనూ ఈ పరిచయం చేసుకోవడంతో మనం ఇంకా మిగతా కార్యక్రమానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ మీకై మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ మొదలవుతుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రతి మెంబరు 2 టర్మ్స్ పని చేయడానికి వీలవుతుంది. 3 ఇయర్స్, ఒక టర్మ్ వచ్చేసి 3 ఇయర్స్. అలా ప్రతి మెంబరు 2 టర్మ్స్ పని చేయడానికి వీలవుతుంది. ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో 2 టర్మ్స్ తర్వాత నెక్స్ట్ హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి నియమ నిబంధనలు ఏర్పరచుకున్నాం. అదే పొజిషన్లో 3 టర్మ్స్ ఉండడానికి వీలు కాదు. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ తర్వాత బోర్డ్ ఆఫ్ ఆకర్ష్లోకి వెళ్ళడానికి వీలుగా నియమ నిబంధనలు చేసుకున్నాం. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కంప్లీట్ గా, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంటర్ అయిన తర్వాత he can become president over a period of time. సో ఈ రకంగా కంప్లీట్ గా ఆకర్షకే అన్ని దశలలో కూడా చేయడం ద్వారా మనకున్నటువంటి అవసరాలు, మనం చేస్తున్నటువంటి పనులు మనం ఏ రకంగా చేయొచ్చు, కొత్త కొత్త ఆలోచనలు ఎలా తీసుకురావచ్చు అనేది అందరికీ అవగతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ స్ట్రక్చర్ ని రూపొందించడం జరిగింది. సో దీంతో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పని చేయడానికి, ఇక ముందు కూడా పని చేయబోట్లేదు అని నేను చెప్పట్లేదు. ఈ స్థాయిలో నాకు పని చేసి ఇంతమంది నాకు కొత్త తమ్ముళ్ళని, కొత్త మందిని, కొత్త స్నేహితులను, కొత్త ప్రపంచాన్ని నాకు అందించినటువంటి ఆకర్షకు కూడా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆకర్ష్ ఏప్రిల్ 1 నుంచి పని చేయబోయే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్న, ముందర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మొదలు పెడదామా? అవును, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ తో మొదలు పెడదాము. థ్యాంక్ యూ కిరణ్ అన్న, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ అవగతం అయి ఉండొచ్చు, అందరికీ అర్థమై ఉండొచ్చు. ఒక చిన్న పాయింట్ అంటే, ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ టోటల్ స్ట్రక్చర్, ఈ మొత్తం ఈ మన ఆకర్ష్ ఆర్గనైజేషన్లో ఈ అన్న చెప్పిన విధంగా మొత్తం వ్యవస్థాగతమైన ఈ ప్రణాళిక ఇదంతా చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఉన్న తక్కువ టైంలో లిమిటెడ్ రిసోర్స్తో మనం ఉన్న వాళ్ళతో మనము ఇది కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మున్ముందు ఇట్ విల్ బి ఓపెన్, అందరికీ చాలా మంది పార్టిసిపేట్ ఉంటారు. ఇట్ విల్ బి ఎలక్షన్స్ అగైన్.
నామినేషన్ ప్రకారంగా పోతుంది కాబట్టి కిరణ్ అన్న మీరు యాడ్ చేస్తారా పాయింట్? కంటిన్యూ, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ నెక్స్ట్ రైట్, యూ కెన్ కంటిన్యూ. నెక్స్ట్ జరిగే అంటే ఈ ఎన్నికలన్నీ అందరూ పార్టిసిపేషన్ చేసి, అంటే మనకు దాంట్లో కూడా బైలాస్లో మెన్షన్ చేసి ఉంటుంది ఇదంతా. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది ఇలా జరిగింది ఉన్న లిమిటెడ్ టైంలో, ఏప్రిల్ కాబట్టి. బైలాస్ అందరు చదివి మళ్ళీ ఒకసారి మీ ఇన్పుట్స్ ఇస్తే దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి కమిటీ అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి అది మీరు కొద్దిగా టైం స్పెండ్ చేసి బైలాస్ అన్నిటిని చదివి ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ షేర్ చేస్తే అది ఆకర్షకి చాలా సాయంగా, చాలా మనం ఇంకా మంచిగా చేయడానికి సహాయపడుతుందనేసి అందరి భావన, ఒకరిదేం కాదు అందరి భావన. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పరిచయ కార్యక్రమం, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్. బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ అంటే ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓ టు ద బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ 2024. ఇప్పుడు ప్రస్తుతానికి బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ ఈజ్ విత్ 2 people. మొదటగా నేను కిరణ్ కుమార్ నా పేరు. 1986లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. 2013 నుంచి ఆకర్ష్తో నాకు అనుబంధం ఉంది. ఈ 10 సంవత్సరాల అనుభవాన్ని ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మార్గదర్శనం చేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కాబట్టి ఉన్నటువంటి ఈ పోస్ట్లో నాకున్నటువంటి అనుభవంతో చక్కటి మార్గదర్శనం అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. అలాగే వాళ్ళని స్వేచ్ఛగా పని చేయించేటువంటి అవకాశం కూడా ఇవ్వాలని కూడా నాకుంది. సో ఓవర్ టు నారాయణ. బ్రదర్స్, నేను అందరికీ సుపరిచితం అనుకుంటా ఉన్నాను. నేను నారాయణరావు, కిరణ్ క్లాస్మేట్. సో సేమ్ లైక్ 2013 నుంచి ఆకర్ష్లో నడుస్తూ ఉన్నాను. చాలా అంటే ఈ ఆకర్ష్ వల్ల చాలా నేర్చుకున్నాను. ఐ గాట్ సో మెనీ ఫ్రెండ్స్ అండ్ సో మెనీ బ్రదర్స్ అండ్ ఐ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇంతకుముందు కిరణ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఈ 10 సంవత్సరాల్లో మేము నేర్చుకున్నవి మీ అందరి దగ్గర నుంచి సక్రమంగా ఈ ఆకర్షణని ఒక 10 కాలాల పాటు కంటిన్యూ చేయాలంటే ఎలా చేయొచ్చు అని పడి లేచి కొంత తప్పులు చేసినా దాన్ని కరెక్ట్ చేసుకునేసి మీ అందరి యొక్క ఇన్పుట్స్ తోటి ఫైనల్గా ఈరోజు ఈ బైలాస్ అనేది ఒకటి రాసుకునేసి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది కొత్త వాళ్ళని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాము. సో మీరు కూడా ఫ్యూచర్లో మీ అందరూ ముందుకు వస్తే ఇంకా ముందు కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. సో మీరందరూ ఈ ఇన్ఫర్మేషన్ని మీ బ్యాచెస్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ మీరు చేయగలిగిన ఒక చిన్న అని అనుకోకూడదు, చాలా పెద్ద పని. ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్స్ని మీరు తీసుకురాగలిగితే ఒక బ్యాచ్లో టూ బ్యాచెస్ ఉండొచ్చు, బ్యాచ్లో 3 ఉండొచ్చు. ఒక్కొక్కరిని తీసుకురాగలిగినారంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ ఆల్ కెన్ డూ. అండ్ యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ మెంబర్, I try my best to give everything that I can with full heart, selflessly, and I am there for everyone. And we need, and I need, and Akash need all of you. Over to Executive Committee, Ram. Thank you, Anna. Yeah. ఎగ్జిక్యూటివ్ కమిటీ మనం ఇక్కడ చూపించిన ప్రకారంగా విల్ స్టార్ట్ విత్ ప్రెసిడెంట్. రాఘవేంద్ర అన్న మీరు స్టార్ట్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఇంట్రొడ్యూస్ ఇన్ ద సేమ్ క్రానలాజికల్ ఆర్డర్. ఓకే రామ్, అందరికీ కృతజ్ఞతలు. నా పేరు రాఘవేంద్ర పులకుర్తి, 1989 బ్యాచ్. నేను గత 10 సంవత్సరాలుగా ఆకర్ష్తో కలిసి పనిచేస్తున్నాను.
సో ఆకర్ష్ని స్థాపించిన మొదటి టీంలో కూడా నేను ఉండగలిగేటువంటి అదృష్టం నాకు దక్కింది. సో దాసన్న, క్రాంతి మా కంటే కూడా చాలా చిన్న వాళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళు దీని యొక్క ఇనిషియేషన్ తీసుకొని తర్వాత ఆకర్షణని స్థాపించడం జరిగింది. తర్వాత నన్ను కూడా దానిలో చేర్చుకోవడం జరిగింది. ఇందాక కిరణ్ అన్న చెప్పినట్టు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నా వంతు సహకారం చేస్తున్నాను. ఇప్పుడే ఈ రోజు అనౌన్స్ చెప్పినట్లుగా ప్రెసిడెంట్ గా ఇంకా కొంచెం యాక్టివ్ గా ఈ 3 సంవత్సరాలు, అంటే ఇన్ని సంవత్సరాలు మనం ఎలా చేస్తున్నామంటే వాలంటరీ టీమ్ అనేటువంటి ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకొని మనము ఒక ప్రెసిడెంట్ కో వైస్ ప్రెసిడెంట్ కో మాత్రమే ఇబ్బంది కాకుండా అందరము, అంటే ఇనిషియల్ డేస్ కాబట్టి మొదటి 10 సంవత్సరాలు మనము చేయాల్సిన పనులు, తర్వాత ఏ సంస్థకైనా మొదట ఉండేటువంటి కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. సంస్థ యొక్క భవిష్యత్తు అనేది ఆ మొదటి కొన్ని సంవత్సరాల పైన దాంట్లో కష్టపడి దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి మెంబర్స్ యొక్క అటిట్యూడ్స్, మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క నిస్వార్థమైన సేవ, ఇటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది ఒక సంస్థ యొక్క భవిష్యత్తు. సో ఈ గత 10 సంవత్సరాలుగా ఈ వాలంటరీ టీం ఇందాక ఏదైతే కిరణ్ అన్న చెప్పాడో అందరూ కూడా వాళ్ళ సహకారము, వాళ్ళ యొక్క చేసినందుకు మనం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు దీన్ని అందరికి పైన చాలా బాధ్యత, అంటే డే టు డే యాక్టివిటీస్ అందరికీ ఇబ్బంది కలిగించకుండా ఒక ప్రతి 3 సంవత్సరాలు ఒక చిన్న టీం నాయకత్వం వహించి ఇంకొక పెద్ద టీం, అంటే బ్యాచ్ రిప్రజెంటేటివ్, ఆ టీంతోని సహాయం సహకారాలు తీసుకొని అందరి మెంబర్స్ని ఎలా ఇన్వాల్వ్ చేసుకుంటాం ఎన్ని రోజులు అలాగే ఇన్వాల్వ్ చేస్తూ ముందరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి మనము మళ్ళా ఈ టీంని రొటేట్ చేస్తూ వేరే వాళ్ళు మళ్ళీ నాయకత్వం వహిస్తూ దాన్ని ముందరకు తీసుకెళ్ళాలి. అలాగే ఇందాక కిరణ్ అని చెప్పినట్టు 10 దశాబ్దాల పాటు ఇంకా వీలైతే స్కూల్ ఉన్నన్ని రోజులు మనం ఆకర్షి ఉండాలి, ఇటువంటి పనులు చేస్తూ ఉండాలనేటువంటి ఒక కోరికతో నేను కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇలాగే ప్రెసిడెంట్ గా నా సహాయ సహకారాలు అందిస్తాను. సో నేను నా చదువు వచ్చేసి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో 1995లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను నేను. తర్వాత చెన్నైలో, బెంగళూరులో కొన్ని రోజులు పనిచేసి, కొన్ని సంవత్సరాలు చేసి, తర్వాత అమెరికాలో 14 ఏళ్ళు పనిచేసి అక్కడ ఉన్నప్పుడు MBA కూడా చేసినాను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో. తర్వాత మళ్ళా 2013లో ఇండియాకు బ్యాక్ వచ్చేసాను ఫ్యామిలీతో. అప్పుడు మొదట 5 సంవత్సరాలు చెన్నైలో ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఫ్లెక్స్ అనే కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇది నా బ్యాక్గ్రౌండ్. సో దీంతో థ్యాంక్స్, నాకు ఇటువంటి బాధ్యతలు, ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పినందుకు తప్పకుండా నేను నా యొక్క చేతనైనంత వరకు నేను నా బాధ్యతలు నిర్వహిస్తాను అని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ నెక్స్ట్ సుబ్బారాయుడు అన్న గారికి అందజేస్తున్నా. సుబ్బారాయుడు అన్న మీరే. థ్యాంక్ యూ రఘన్న. సుబ్బారాయుడు అన్న అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. మీరు ఏ కార్యక్రమమైనా ఖచ్చితంగా అంత గొప్పగా నిర్వర్తించగలరు కాబట్టి అందరూ మిమ్మల్ని ఎలక్ట్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సుబ్బారాయుడు అన్న, ఓవర్ టు యూ. మొట్టమొదటిగా మనం జరుపుతున్నటువంటి ఫౌండేషన్ డే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే సుబ్రాయుడు వాయిస్ రావట్లేదు. మరి ఓకే సుబ్రాయుడు అన్న వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. ఇందాక వినపడలేదన్నా? ఒక 1 minute వినపడలేదు. ఇప్పుడు గో అహెడ్. ఇంకా వినపట్లేదు సుబ్రాయుడు.
అందరికీ నమస్కారం. అరే ఆడి నేను వినిపిస్తుంది వినపడుతుందన్నా? వినిపిస్తుందన్నా. Proceed. వినిపిస్తుంది సుబ్రాయుడు. వచ్చిన తర్వాత ఈ ఆకర్షతో ప్రయాణం చేయడం నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. ఇక్కడ సభ్యులకందరూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ క్వాలిఫికేషన్ ముఖ్యం కాదు అనే ఉదాహరణలో సుబ్బరాయుడు ఒకడు. ఎందుకంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో మాత్రమే ఈ సభ్యులలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేరనని మీకు అందరికి, పిల్లలు తమ్ముళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఒక మార్గదర్శకం చూపించే ఆకర్షణకు నేను ఆకర్షణీయున్నాను. ఎందుకంటే ఇక్కడ సభ్యులందరూ ఏకతాటిగా మంచి నిర్ణయాలతో మంచి మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్క ఇచ్చిన ప్రతి పైసను ఖచ్చితంగా అకౌంటబిలిటీ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆకర్ష కలకాలం నిలబడుతుంది, కలకాలం నిలబడుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అలాగనే ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఖచ్చితంగా పని చేయాలి. ఇది ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమం, ఇది మంచి కార్యక్రమం కాబట్టి చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకు స్కూల్ అభివృద్ధికి అందరూ తోడ్పడాలి, సభ్యుల సహకారం అందరికీ సహకారం తీసుకోవాలి, వారితో అందరితో కలిసి ప్రయాణం చేయాలి. ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే మనం చేపడుతున్నామో వాడు సక్సెస్ఫుల్ గా చేయాలనే ఉద్దేశంతో నేను నేను ప్రతి పని చేయడానికి సిగ్గుపడకుండా ప్రతి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే చిన్న తమ్ముళ్ళు కూడా నాకు ఆర్డర్ వేయండి అంతే. మీరు రిక్వెస్ట్ చేయొద్దు, నాకు ఏ పని చేయాలన్నా ఆర్డర్ వేయాలి. ఎందుకు? ఆకర్ష సభ్యులు కాబట్టి, ఎగ్జిక్యూటివ్ టీంలో ఉన్నాను కాబట్టి మీరు నాకు ఆర్డర్ వేయాలి, అప్పుడు నేను పని చేయాలి, అప్పుడు నాకు తృప్తి. కాబట్టి దయచేసి ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. తమ్ముళ్ళు, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరూ మీరు ఖచ్చితంగా ఆకర్షణలో ప్రతి ఒక్కరు మెంబర్సే, ప్రతి ఒక్కరు దీంట్లో టీంలో రావచ్చు, ప్రతి ఒక్కరు బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ గా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు, ప్రతి ఒక్కరూ ఆకర్షణలో చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ నమస్కారం. నన్ను వైస్ ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసినందుకు, నా పనిని గుర్తించి నన్ను ఎగ్జిక్యూటివ్ లో తీసుకొని నువ్వు పని చేస్తావు, ఇంకా చేయాలి అని చెప్పేసి నాకు ఆ ఆ, పని అప్పచెప్పినందుకు అన్న మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్న వినపడింది అన్న చివరిలో. హలో సుబ్బరాయుడు అన్న, ఒక్క 1 minute మీరు ముందు ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. హలో వినిపిస్తుంది, మీ మాట వినిపిస్తుంది. మీరు ఒక కొన్ని సెకండ్ల ముందు ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఏం చెప్పారు అది రిపీట్ చేయండి. నా యొక్క పనిని మెచ్చి నాకు అప్పచెప్పిన బాధ్యత చాలా పెద్దదిగా భావిస్తూ ప్రతి ఒక్క సభ్యుడు ఎవరైతే మన ఆకర్షలో ఉన్నారో 1986 బ్యాచ్ నుంచి 2023 వరకున్న ప్రతి సభ్యుడు ఎవరైనా సరే, నేను నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఏ పని అప్పచెప్పినా మీరు ఆర్డర్ వేయాలి తప్ప నన్ను రిక్వెస్ట్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే నేను ఎగ్జిక్యూటివ్ టీంలో ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ టీంలో ఉండే ఒక వ్యక్తికి మీరు అన్నా నాకు పలాంది చేసి పెట్టండి అని ఎవరైనా సరే, ఏ బ్యాచ్ ఎవరైనా ఎటువంటి ఏ అపోహలు పోకుండా ఖచ్చితంగా మీరు నాకు చెప్తే నేను ఖచ్చితంగా ఆ పని చేయడానికి ధైర్యంగా, గుండె నిబ్బరంతో ఖచ్చితంగా పని చేయడానికి నేను ఆకర్ష తరపున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మనిషి అదేదో నాకు పెద్దగా చెప్పడానికి రాదు, కానీ
ఆ జన్మ ఇచ్చిన దేవుడికి మనం సేవ చేయాలి, ఎవరికైనా సేవ చేయాలి, మానవ సేవనే మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకెళ్లాలని నా ఆలోచన. కాబట్టి ఎల్లవేళలా వాళ్ళకు సభ్యులకు ఎవరికైనా సరే నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఎవరో తమ్ముళ్ళు ఎటువంటి అపసోపాలు పోకుండా ఖచ్చితంగా మీరు ప్రతి సభ్యుడు ఆకర్షణలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. కిరణ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరం సభ్యులే. మనం 10th క్లాస్ ఎవరైతే చదివినారో వారందరూ సభ్యులే. దయచేసి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా ఆకర్షణలో చేరండి, చేసే కార్యక్రమాలకు తోడ్పాటుపడండి. మీరు పొరపాటున మేము డబ్బులు ఇవ్వలేదేమో, మేము ఇంకా ఏదైనా చేయలేదేమో అనే ఆలోచన మీరు మాత్రం పెట్టుకోవద్దు. మీరు మాత్రం ఖచ్చితంగా దీంట్లో చేరి చూడండి, మీకు ఎలా చేస్తున్నారు, ఎలా మంచిగా చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు పోతున్నారు, వీళ్ళు ఈ రకంగా ఎందుకు టైం కేటాయిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి, చూడండి. దయచేసి అందరూ రండి. ఎప్పుడు ఆకర్షి తలుపులు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని హక్కును చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తమ్ముళ్ళు ఎటువంటి అపోహలు పోకుండా దయచేసి ఆకర్షణలోకి రండి, కోఆపరేట్ చేయండి. మీరు స్కూల్ అభివృద్ధికి మనమందరం కలిసి, మీరు మేము పెద్దలు అన్నలు అందరి సలహాలతో ముందుకు పోయి అన్ని చేద్దాము కార్యక్రమాలు అని చెప్పేసి మీకు అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ విన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బరాయుడు అన్న. పుస్తకం హస్తభూషణం అంటారు కదా, అంటే బుక్ మన చేతికి ఒక అలంకరణం, అట్లనే ఆకర్షకు కూడా సుబ్బరాయుడు అన్న ఒక అలంకరణం. అది ఇంకా విజ్డమ్ అనేది ఒక బుక్లో లేదు, అతను మనం చేసే సేవలో దాంట్లో ఉంది అనేది నిజ స్వరూపం సుబ్బరాయుడు అన్న. అందరికి తెలుసు, దాంట్లో ఇదేం లేదు. ఆ కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి యుఎస్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఈయన ప్రతి నిమిషం ఆ చుట్టుపక్కల వైఫై లాగా ఆకర్షణ, మన స్కూల్ వైఫై లాగా అక్కడే ఉంటాడు సుబ్బరాయుడు అన్న. అటు పోయినా ఇటు పోయినా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన చిటికి వేసే లోపల వచ్చేసే మనిషి కాబట్టి ఆయన గురించి పరిచయం అవసరం లేదు. మళ్ళీ ఆయన గురించి మన తర్వాత చెప్తాను. నెక్స్ట్ విజయ్ కుమార్ రెడ్డి, ఓటు యు. టైం కొద్దిగా మనం చూసుకొని. థ్యాంక్ యూ యా షూర్. థ్యాంక్ యూ. లైక్ ఆకర్ష్ ఫౌండేషన్ డే పార్టిసిపేట్ చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ ఆకర్ష్ డే. సో థ్యాంక్స్. గత 9 yearsకి నేను వర్క్ చేస్తున్నాను. మొదటి సంవత్సరం నేను ఆకర్ష్లో జాయిన్ కాలేకపోయాను. సో 9 yearsలో చాలా మంది వర్క్ చేశాను. ఐ థ్యాంక్ టు బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ అండ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. సో ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. సో పదవులు అనేది అలంకారాలు అవసరం లేదు మనకు ఆకర్షలో. సో మనం చేయాలనుకునే పని చేయాలి అనే ఒక మోటివ్తో మేము స్టార్ట్ చేసాము. సో అందరినీ, అది చిన్నదైనా టైం ఆర్ మనీ రెండు బేసికల్గా. మనీ ఇవ్వడానికి కిరణ్ సార్ చెప్పినట్లు మనీ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు, టైం కూడా కావాలి. మీ టైంను మీరు పడిన బాధలు, సో తర్వాత మీరు కరికులంలో చదివినప్పుడు ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్యుకేషన్లో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ పిల్లలకు చెప్పేసేసేసి మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకొని దానికి సొల్యూషన్స్ కానీ ఇచ్చినట్లయితే కనుక పిల్లలకి అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్క ఉద్దేశంతో నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను. సో కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఎగ్జిక్యూటివ్ టీమ్ మెంబర్స్లో నుంచి ఈ ఇయర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సెక్రటరీగా ఉంటాను. సో ఇంతవరకు ఎలా చేస్తున్నామో అంతకంటే గొప్పగా చేయాలని మేమంతా కూడా సంకల్పించాము. సో చేస్తామని, అందరికీ ఉపయోగపడేటట్లు చేస్తామని చెప్పేసి చెప్తూ, సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. సో మీ ప్రతి బ్యాచ్ నుంచి వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఓవర్ టు యూ. వండర్ఫుల్ విజయ్, మంచి మాట చెప్పావు. పదవులు అలంకరణ ప్రాయం. ఇక్కడ ఎవరికి ఆ ఉద్దేశం అనేది లేదు. సేవ అనేదే మన పరమాప్తి, పరావర్తి. సో కాబట్టి మనం త్వరగా క్విక్గా మనము ఈ నెక్స్ట్ జాయింట్ సెక్రటరీగా రాంపెద్దన్న, మన తర్వాత ట్రెజరర్ చేసుకుని తర్వాత మన అటెండ్ అయిన మన మెంబర్స్కి అవకాశం ఇద్దామనేసి త్వరగా చేద్దామని అనుకుంటున్నాం. ఓటు రాంపెద్దన్న. అన్న, అందరికీ నమస్కారం. సో ఈ రోజు మన ఆకర్ష్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్న, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ
జాయింట్ సెక్రటరీ గా ఎన్నుకున్నప్పుడు నేను అపోజ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మనం ఈ పదవికి అర్హులమో కాదో నాకైతే ఇప్పటికీ డౌట్గానే ఉంది. కాకపోతే ఈ 7 సంవత్సరాలుగా మీతో నేను ట్రావెల్ చేసినందుకు మీతో ఉన్న ఆ అనుబంధమో లేకపోతే గౌరవభావమో తెలియదు, నేను కాదనలేకపోయాను. ఇప్పటికీ నేను నాకు అనుమానంగానే ఉంది నేను దీనికి అర్హుడునో కాదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను. సో ఈ ఈ బాధ్యత నిర్వర్తించడంలో ఏదైనా తప్పు జరిగితే మీరు ఎప్పుడైనా కానీ నన్ను మీరు వెళ్ళమన్నా లేదా తొలగించినా నేను నిరభ్యంతరంగా తప్పుకుంటాను. అయితే నాకున్న ఒకటే ఒక కన్సర్న్ ఏంటంటే, స్కూల్కు మనకు ఏదైతే చేసింది మనం స్కూల్కు ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలనే ఆశ తప్ప ఇంకా రెండో ఆశ పదవులు అవన్నీ నేను ఆశించడం లేదు. సో నన్ను గౌరవించి నన్ను గుర్తించి నాకు ఈ పదవి చెప్పినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా విజయ్. సో ఎన్ని సంవత్సరాల నుంచో మా మిత్రులు విజయ్ పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషను ఏమీ ఆశించకుండా ఇస్తున్నాడు. సో ఆయనే నాకు ఇన్స్పిరేషను. సో నేను ఈ బాడీలో ఉండాలని కూడా అనుకోలేదు యాక్చువల్గా. విజయ్ని సెక్రటరీగా ఎన్నుకోవడము, తర్వాత మళ్ళీ నన్ను జాయింట్ సెక్రటరీ ఎన్నుకోవడము, నేను కాదనలేక ఆ రోజు నేను ఎవరిని అపోజ్ చేయలేకపోయాను. సో మళ్ళీ సవినయంగా నా ఏదైనా తప్పుంటే ఎప్పుడైనా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. సో అలా అని నేను ఆకర్షిత అనుబంధాన్ని తెలుసుకోవాలనుకోవడం లేదు. సో నాకున్న పరిస్థితుల వలన నేను ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడైనా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అలా అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాంపెద్దనన్న. ఇట్స్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. సో ఆకర్ష్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్. ఎందుకంటే యూ బికమ్ సక్సెస్ఫుల్ బై హెల్పింగ్ అదర్స్ బికమ్ సక్సెస్ఫుల్. ఆ ఫార్ములాతో మనం వెళ్తున్నాము. సో అది కాబట్టి ఎవ్రీ మెంబర్ ఈజ్ అ సక్సెస్ఫుల్ మెంబర్ ఇక్కడ. సో అలాంటి సక్సెస్ఫుల్ టీమ్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో నౌ హ్యాండ్ ఓవరింగ్ టు సాయి నిరంజన్. రామ్ ఒక్క నిమిషం. రామ్ పెద్దన్న చెప్పిన దాంట్లో నేను క్వాలిఫై అవుతానో లేదో నాకు తెలియదు అని చెప్పిన దాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన ముందు ఉపోద్ఘాతంలో ప్రతి సభ్యుడికి క్వాలిఫికేషన్ క్రైటీరియా అనేది ఒకటి ఉంది, బ్యాచ్ మెంబర్స్ కానీ బిఓఏ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కానీ అని. కాబట్టి రామ్ పెద్దన్న కంప్లీట్లీ క్వాలిఫైస్ దట్ క్రైటీరియా. ఇంకా రామ్ పెద్దన్న ఏ బెంచ్ మార్క్ పెట్టుకొని నేను క్వాలిఫై అవుతున్నాను అనేది అది ఆయనకు మాత్రమే తెలుసు. అదర్వైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us who have attended and who have not attended, రామ్ పెద్దన్న you are very much qualified. Yeah, continue రామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం గారు కూడా అదే అంటారన్న, నేను ప్రెసిడెంట్గా అయ్యాను కానీ అవుతానో కదా నాకు తెలియదు కదా, అట్లే అంటారు. అట్లే అన్నాడు. మహానుభావులు అట్లే అంటారు. వాళ్ళు తక్కువ చూసుకొని ఎక్కువ పనులు చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ మనం లెర్నింగ్స్. లాస్ట్ టైం యాంకరింగ్ మనం చక్రపాణి అన్న యాంకరింగ్ చూస్తే నాకు ఇప్పటికీ కొద్దిగా భయం అనమాట. అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా ప్రోగ్రామ్, లాస్ట్ మా ప్రోగ్రాంలో. సో అట్లా ఇవన్నీ ఒక మనం ఇంట్రోస్పెక్టింగ్ అనమాట, ఇంట్లో మన ఇంటర్నల్గా అట్లా. కాబట్టి అందరూ మహానుభావులు ఇక్కడ, అందరూ సేవా తత్పర ఇది దాంట్లో చేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించబడలేదు. సో ఓవర్ టు సాయి నిరంజన్. హలో అన్న, గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ నమస్కారం. 2020-21 అనుకుంటా నేను జాయిన్ అయింది. జస్ట్ 3 years అయింది. కరోనా అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఇచ్చింది. వాటిలో ఏంటంటే ఐ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్ టు ఆకర్ష్. అది ఒకటి నాకు మంచి చేంజ్ ఓవర్ తీసుకొచ్చింది. యాక్చువల్గా కొంచెం ఫస్ట్ బిగినింగ్లో నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ కావడం అట్లా ఉంది మీటింగ్స్లో. ఇఫ్ ఐ ఇంట్రాస్పెక్ట్ మై సెల్ఫ్, అంటే నేనే వన్ డే ఒకసారి ఎప్పుడో జస్ట్ ఐ సిట్ నేనే ఒకసారి ఆలోచించుకున్నా. కొన్ని యాక్చువల్గా సిన్సియర్ అంటే నేను అప్పటికి నా కంట్రిబ్యూషన్ నేను ఎక్కువ ఇంకా వర్క్ పెద్దగా నాకు తెలిసి నాకు అంత చేసింది లేదు. ఒక బ్యాచ్, మా బ్యాచ్ అప్పుడు ఒక స్కాలర్షిప్ దానికి కొంచెం ఇనిషియేట్ తీసుకుని చేసిన్నా నేను యాక్చువల్గా. తర్వాత కొన్ని డెసిషన్స్ వాటిలో ఎప్పుడన్నా మీటింగ్లో ఎప్పుడన్నా నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ కావడం అట్లా. తర్వాత ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నాను. మనం చేయనైనా చేయాలి, లేదంటే చేసే వాళ్ళను. సో వీ నీడ్ టు మేక్ దెమ్ టు గో ఇన్ ద ఫ్లో. సో ఆ పాయింట్ కొంచెం నేర్చుకున్నాను. సో వెన్ యూఆర్ ఇన్ ద గ్రూప్, సో మనం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చేస్తున్నప్పుడు సో కొన్ని విషయాలు మనకు వీ మే నాట్ బి అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో ఇక్కడ సెల్ఫ్ గ్రోత్. సో మనం కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే మన ఎలా మన పైన లెవెల్లో పై లేయర్ ఉండాలి, సీనియర్స్.
మన కింద లెవెల్లో నా జూనియర్స్ ఉన్నారు, నా పై లెవెల్లో నా సీనియర్స్ నన్ను గైడ్ చేయడానికి ఉన్నారు. సో హ్యాపీగా మనం సరెండర్ అయిపోతే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే సో ఇట్ కెన్ బి అప్లికబుల్ టు ఎవ్రీ ఏరియా. మన బాస్ ఉంటారు, మన కింద మన జూనియర్స్ ఉంటారు, ఆఫీస్లో అయినా సరే, మన రిలేషన్స్లో అయినా సరే, రిలేషన్స్లో రిలేటివ్స్ కానీ మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇస్తాం, సజెషన్ తీసుకుంటాం. మనీ డజంట్ మ్యాటర్. మనకంటే వాళ్ళు మనీ ఎక్కువ ఉందా మనకు తక్కువ ఉందా ఇది డజంట్ మ్యాటర్. సో ఎక్స్పీరియన్స్. సో మనం వీక్ ఉన్న ఏరియాలో వేరే వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, మనకంటే చిన్న వాళ్ళైనా వాళ్ళు ఇంకొంచెం పాయింట్ ఏదైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్. సో థ్యాంక్ యూ ఆకర్ష్. I feel privileged to be a Akash member. So I keep on giving the sessions continuously, online and offline. So very soon a big changeover you are going to see. So let us, it will be a suspense. Thank you all. In my life. వండర్ఫుల్ నిరంజన్. సో అంటే అన్ని దానాల కంటే ఇది విద్యాదానం గొప్పది అన్నట్లు నువ్వు మీరు చాలా కంట్రిబ్యూషన్స్ చేశారు. అంటే నువ్వు నాకంటే చిన్నవాణి కాబట్టి. సో కెరీర్ కౌన్సిలింగ్ అనేసి ప్రోగ్రామ్ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయడం చాలా, అంటే నీ కంట్రిబ్యూషన్ ఇమ్మెన్స్, దాంట్లో మళ్ళీ వేరే మాటే లేదు. థ్యాంక్ యూ. అండ్ విన్ ఇన్ ఏ ఫ్లాట్ వరల్డ్ అనేది ఉంది ఇప్పుడు కాన్సెప్ట్. అంటే మనకు అంతా ఒకటే లెవెలే, అండ్ మనమంతా ఒక సర్కిల్లో భాగమే. అంటే సర్కిల్, ఒక వృత్తానికి ఆది అంతం ఏం లేదు, అందరూ ఒకటే. కాబట్టి అదే భావనతో ఉండాలి మనం అందరము. ఆకర్ష్ అనేది ఒక పరిపూర్ణమైన వృత్తం, దాంట్లో ప్రతి ఒక్కరూ మెంబరే. పాస్ అయిన అందరూ దాంట్లో వచ్చి పడిపోతారు అంతే, దాంట్లో మళ్ళీ ఎక్సెప్షన్ లేదు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన దాంట్లో పడిపోతాడు. కాబట్టి అది విశ్వం, అదొక విశ్వం, ఆకర్ష్ విశ్వం. సో నువ్వు ఎక్స్క్లూడ్ చేసుకునే ఆప్షన్ లేదు. కాబట్టి ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ అనేసి మన శ్రీనివాసులు అన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అన్న, నెక్స్ట్ మీరు. ఓకే, థ్యాంక్ యూ రామ్. ఆకర్ష్ వ్యవస్థాపక దినోత్సవానికి అందరికి వెల్కమ్ చెప్తూ, ఈ ఆపర్చునిటీని మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ, యాక్చువల్గా చాలా మంది నేను ఇది చేశారంట. బేసికల్గా నేను నేర్చుకుంది ఏంటంటే, మనం చాలా గెయిన్ చేస్తాం ఆకర్ష్లో ఉండి. గెయిన్ ఏంటంటే ఒక నెట్వర్క్లో ఎలా ఉండాలి. కొన్ని మాటలు నిరంజన్ స్టీల్ చేశాడు, నేను చెప్పాలనుకున్నాను. ఇస్ మోర్ ఆఫ్ దెన్ గెయినింగ్ దెన్ యాక్చువల్లీ గివింగ్ అంటాను నేను. నా ఈ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆకర్ష్లో చిన్నపిల్లల దగ్గర నుంచి, నేను ఒకసారి స్కూల్కి వెళ్తే అన్నా అని ఒక 200 మంది 300 మంది చుట్టూ చేరితే ఆ ఆనందము నువ్వు యుఎస్లో కాదు, విశ్వంలో ఇంకెక్కడున్నా రాదు. దట్స్ మై ఓన్ పర్సనల్ ఫీలింగ్ అనమాట. రెండోది, ఒక్కొక్క పర్సనాలిటీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ ఏది ఈ ఏజెస్లో మన వేర్ we built egos all of around us, right? Egos around the wealth, the pride and designation. ఇవన్నీ ఈగోస్ మధ్యలో ఉంటూ ఇవన్నీ నుంచి బయటికి వచ్చేసి, రైట్, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, ఒక పాత్ ఒక ఆకర్ష్ చూపించింది అని నేను చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడను నేను. రెండోది, వెలుగోడు నుంచి వచ్చి ఏ డైరెక్షన్ లేదు, ఎవరన్నా ఒక డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది అని ఎన్ని రోజులు అనుకున్నానో నాకే తెలీదు, నేను గ్రో అవుతున్న ఏజ్లో. అలాంటిది ఇంత 1800 మంది 2000 మంది వచ్చేసేసి చిన్న పిల్లలకి ఏది డైరెక్షన్ కోసము ఈ మధ్య చూస్తున్నారో లేదో తెలియదు, బట్ చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఏదైతే మనం పడ్డ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ పిల్లలకి లేకుండా చేయాలన్న థాట్ is much beyond what we do. When I say what we do అంటే డెసిగ్నేషన్ కానీ, పవర్ కానీ, మనీ కానీ, ఇంకా ఏదన్నా కానీ, ఇట్స్ నథింగ్. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక లైబ్రరీ బుక్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, ఒక కెరీర్ ప్రోగ్రాంలో ఏ చిన్న పార్ట్ అయినా కానీ ఆ రిజల్ట్స్ ఇచ్చే ఇమ్మెన్స్ ప్లెషర్ ఉంటుంది కదా, ఈ మూడింట్లో రాదు అని నాకు బాగా 100% ప్రూవ్ అయిపోయింది. వెన్ ఐ సే మూడింట్లో, డెసిగ్నేషను, మీ లొకేషను, యూఎస్లో ఉన్న అది పెద్ద ఇష్యూ కాదు, మనీ ఇష్యూ కాదు. వెన్ యూ గెట్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ద పీపుల్ హూ యాక్చువల్లీ గెట్ బెనిఫిటెడ్. సో దానికోసం నేనున్నాను. ఇట్స్ అగైన్ ఎవరో చెప్పినట్టు ఇది ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జిక్యూటివ్ మెంబరా, ప్రెసిడెంటా, అది కాదు. విల్లింగ్నెస్ టు గివ్ బ్యాక్ is a one that brings all of us into one place. So again, introducing myself, nenu Srinivas Gelli, 1991 batch. I'm proud to say I'm from Velugodu.
than where I am right now today. So wishing all the best to everyone. And this is one example I want to say, beyond what we do, what we did కంటే కూడా ఇక్కడికి వచ్చి ఈ టీంలో పార్టిసిపేట్ చేస్తే బియాండ్ వాట్ యు గివ్, వాట్ యు లెర్న్ ఈజ్ మోర్. సో ఎక్స్పీరియన్స్ దట్ లెర్నింగ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. లెర్నింగ్ అగైన్ ఐ విల్ రిపీట్, యు లెర్న్ హౌ టు లీడ్, యు లెర్న్ హౌ టు ఇంటరాక్ట్, యు లెర్న్ హౌ టు సర్వ్, యు లెర్న్ how to give back, you learn how to apologize, you learn how to ఏమంటారు క్షమించేసేయటం. ఒక్కోసారి ఒక్కొక్క చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి, ఎవరో తెలియదు, రైట్? దీస్ ఆర్ ద థింగ్స్ యు లెర్న్ బియాండ్ వాట్ యు గివ్. వాట్ యు గివ్ మే బి సమ్ మనీ, సమ్ టైమ్, but what you learn is more than what you give. So come and experience this place, and it's selfless and very difficult in these ages, in the current ages. I'll stop here. Maybe Ram Kanala, I hand over to you. థ్యాంక్ యూ అన్న, వండర్ఫుల్. అంటే మీరు చెప్పింది నదులు, మన ఈ వాటర్ సోర్సెస్ ఎక్కడెక్కడెక్కడ ఉంటాయి, అన్నీ లాస్ట్కి వచ్చి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే. సో మనకు హిమాలయాలో పుట్టినా, ఇక్కడ వేరే చోట పుట్టినా, ఎక్కడ పుట్టినా ఫైనల్గా మనం అంతా సముద్రంలో, ఆకర్షణ సముద్రంలో మెంబర్స్ కాబట్టి అక్కడ అంతా ఒకటే. సో నౌ హ్యాండ్ ఓవరింగ్ టు చక్రపాణి అన్న. అదేంటి మీరేదా? నీ గురించి నువ్వు చెప్పుకో. నేను చేస్తాను, నెక్స్ట్ చేస్తాను. No, let's go in the order that you said. ఆర్డర్ పర్లేదు, ఇట్స్ ఓకే. సో నా పేరు రామ్ కనాలా, 1995 బ్యాచ్ అండి. సో క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఐబిఎంలో IBM/Kyndryl ఇప్పుడు పనిచేస్తున్నాను. ఆకర్ష్ లాస్ట్ ఆల్మోస్ట్ 8+ years నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేశాను. మధ్యలో కొంత ప్యాసివ్ అయిపోయాను, ఒక 1-2 years. కానీ బట్ యాక్టివ్గా అన్ని ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి ఇంకా అనేది ఇంటరాక్షన్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండేవాడిని, అంత ఫాలో చేస్తూనే ఉండేవాడిని. ఇక్కడ ఆల్మోస్ట్ మన శ్రీనివాస్ అన్న చెప్పినట్టు, మనం ఇక్కడ వస్తే మనము కొద్దిగా వెయిట్ పెరుగుతాం, అంటే నాలెడ్జ్లో. సో ఇక్కడ వచ్చి గివింగ్ ఎంత ఇచ్చినా దానికంటే డబుల్, ట్రిపుల్, 10 times, 100 times మనము గెయిన్ అవుతాం. ఎందుకంటే చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు కూడా ఒక బ్రదర్ అవకాశం, ఏదో అవసరం ఉంటే వైజాగ్లో ఉన్న ఒక అన్న మనకు ఇక్కడ ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయన సహాయం చేశారు, అది వాళ్ళ బ్రదర్ ద్వారా. అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్కరము మెంబర్ అయిన ప్రతి ఒక్కరము గెయిన్స్ అంటే వెయిట్, మన ఈ ఆకర్షణ వెయిటేజ్ని మనం గెయిన్ చేస్తూనే ఉంటాం. సో అది పవర్ అన్న చెప్పినట్టు. నెట్వర్కింగ్ అనేది మోడర్న్ వరల్డ్ మనకు తెలుసు, ఇట్ ఈస్ అ హ్యూజ్ పవర్ దాన్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆ నెట్వర్క్ అనేది ఆకర్ష్ మనకు బిల్డ్ చేసి, అది కూడా సెల్ఫిష్ అనే పదము మన డిక్షనరీలో లేదు, ఇక్కడ ఆకర్ష్లో కానీ లేకపోతే మన కాంపౌండ్ దగ్గర కూడా రాదు అది. సో కాబట్టి అది ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మన ధర్మం విద్యుత్ ధర్మం అని అంటాం కదా, అది చేసుకుంటూ పోతే ఈ జన్మకి ఇదొక సార్థకం చేసుకోగలిగే ఒక అవకాశం ఉందంటే ఆకర్షలో సేవ చేయడమే. మీరు అది ఒక మహత్ అవకాశం. వీలైనంత వరకు ఎంతో కొంత మనము గుడికి ప్రతిరోజు 24 గంటలు అక్కడ చేయాల్సి పని లేదు, ఎందుకంటే సత్కార్యాలు బయట కూడా చేయాల్సి వస్తుంది. అలానే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆకర్ష కూడా మీరు ఎప్పుడోసారి ఏ టైం అయినా 1 గంట, అర్ధగంట, 2 hours, 1 day ఏదైనా చేసినా భగవంతుని సేవ ఎంత చేసినట్ట మనం ఆకర్ష చేసినా అంతే అని నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరిని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆకర్షణ ఉన్న అందరు మెంబర్స్ పేరు పేరున రిక్వెస్ట్ చేసేది అంటే ఏదో ఒక సందర్భంలో మీకు చేతనైనంత వీలైనంత వరకు మీరు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవ్వడానికి, ఇది చేయడానికి ముందుకు రావాలి. మనము విజువలైజ్ కూడా చేసుకోలేం, మనం అనుకుని కూడా ఊరుకోలేం. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి అ బిగ్ థింగ్ ఇన్ ఇండియా, మేబీ స్టేట్లో అయింది ఆల్రెడీ నాకు తెలిసి. ఈ ఆకర్షణ అనేది ఇండియా లెవెల్లో కానీ మేబీ చూద్దాం ఎంత లెవెల్ అయినా మనం తీసుకెళ్లే కెపాసిటీ ఉంది. ఆ దిశగా కొత్తగా ఆలోచించాలనేది కోరిక. ఇప్పుడు డిఫరెంట్గా అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించండి. నెవర్ గో విత్ ఆర్డినరీ థింకింగ్ వద్దు మనకు. వీఆర్ ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ. కాబట్టి థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ గివ్ ఇన్పుట్స్.
ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలా, చేద్దాం. ఏఐ ఈజ్ డ్రైవింగ్ లైక్ ఎనీథింగ్. సో వీ హ్యావ్ టు ఆకర్ష్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఏఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఆకర్ష్. ఆకర్ష్ ఇస్ ఆల్రెడీ ఏఐ డ్రివెన్. ఎందుకంటే అంత ఈ తర్వాత మనం పూర్వం తెలుస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్ హియర్. వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ జాయిన్ హియర్. అండ్ ఆల్సో ఫ్యూచర్లో అందరం కలిసి చాలా గ్రేట్ గొప్ప గొప్ప పనులు చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఓవర్ టు చక్రపాణి అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Good morning, everyone. Hope I am audible to everybody. ఆడిబుల్ అన్న? Yes. There is a saying, even a dead fish can flow along with the waters, but it takes courage to swim against the tides. అందరూ ఒక దారిలో పోతూ ఉంటే, ఏదో జరిగిపోతూ ఉంటే, బట్ మనం ఏదో కొత్తగా చేయాలనే ఒక ఆలోచనకి అంకురం ముందు చూసారా, ఆ ఇద్దరు బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ లో ఉన్నారు. వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. I felt many times to thank you, but I could say only few times, and this is one of the time that how many times it may be to thank you, but I still there is some lacking. So Narayan Anna and Kiran Anna, the two great things that I have learned from these two people, great people to be frank. One is patience and the second one is persistence. నారాయణను చూసి పర్సిస్టెన్స్ నేర్చుకున్నాను నేను. అంటే మీరు ఎంత దూరం అన్నా పోవడానికి ట్రై చేయండి ఆకర్ష్ నుంచి, ఆయన మీ వెనక వస్తూనే ఉంటాడు. అమ్మయ్య నేను కొద్ది దూరం వచ్చేసానులే, ఇంకా నన్ను ఆకర్షులు ఎవరు పట్టించుకోరు అన్ని మరుక్షణం వెనక్కి తిరిగితే నీకు నారాయణ కనపడతాడు. అంత పర్సిస్టెన్స్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. అంటే హీ నెవర్ గెట్ టైర్డ్ అండ్ హీ నెవర్ గెట్ బోర్డ్ అండ్ హీ నెవర్ స్టాప్స్ ట్రైంగ్ టు రీచ్ ద పీపుల్. అండ్ ఈ విల్ ఆల్వేస్, ఆయన టెంటకిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే నువ్వు ఎంత దూరం ఉన్నవో వదిలింటాడు, బట్ గాలిపటం లాగా మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు ఆయన చేతిలోకి రావాల్సిందే. దట్ మీన్స్ హీ విల్ డ్రాగ్ యూ టు ద బేసిక్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆకర్ష్. అండ్ అన్నా సారీ, ఎనీథింగ్ టు బి యాడెడ్? రైట్, ఓకే. అండ్ సెకండ్ థింగ్ పేషెన్స్. నేను కిరణ్ అన్న దగ్గర నుంచి చూసింది పేషెన్స్. అంటే నారాయణ అన్న పర్సిస్టెన్స్ గా చేస్తుంటారు. నారాయణ అన్నకి రియాక్షన్స్ అంటే మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ ఫోన్లలో వస్తుంటాయి, బట్ ఈ నెవర్ సీస్ ఇట్ ఫిజికల్లీ. బట్ కిరణ్ అన్న క్షేత్రంలోకి వస్తాడు. ఆయన అంటే స్టార్టింగ్ నుంచి అంటే మీ అందరి సహకారంతో, మీలో కొందరు సహకారంతో స్టార్ట్ చేశారు. అది నేను అందరి పేర్లు తీసుకోలేను, ఎందుకంటే ఐ రియలీ డోంట్ నో ద రూట్స్ ఆఫ్ ఇట్. ఆయన క్షేత్రంలోకి వస్తాడు. మాలాంటి పిల్ల నాయనలంతా సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతుంటారు. బట్ నో, హీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ విత్ ద సేమ్ స్మైల్ దట్ హీస్ నౌ ఆన్ హిస్ ఫేస్. ఆ పేషెన్స్ ఉంటుంది చూసారా, హీ నెవర్ లూజెస్ హిస్ కంపోజ్డ్ నేచర్ కానీ, లేకపోతే ఆ టెంపర్మెంట్ లూజెస్. ఎందుకంటే ఇట్ టేక్స్ ఎ సింగిల్ మినిట్ టు లూజ్ ద టెంపర్ అండ్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. But from the past 10 to 11 years that you are still maintaining, ante it is not so much easy na. And I thank these two people. ఎందుకంటే ఆకర్ష్ ఉంది అంటే ఈరోజు ఇద్దరు వల్లే. అంటే ఇద్దరు అనేది కాదు, సారీ, నాకు రాగన్న గురించి వాళ్ళ గురించి కొద్దిగా తెలుసు. ఆ పేర్లు నేను తీసుకున్నాను లేదు తెలీదు. బట్ వాట్ ఐ హావ్ సీన్ యాజ్ ఏ ఫేస్ ఆఫ్ ది ఆకర్ష్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఆకర్ష్, నాకు వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరిని చూశాను నేను దగ్గర నుంచి. ఇంకా రగన్న తర్వాత మన సెక్రటరీ గారు, వీళ్ళని కూడా చూశాను నేను. అంటే ఫస్ట్ మీటింగ్ నేను ఆకర్ష్ మన స్కూల్లో జరిగినప్పుడు అంత అంటే జనరల్ గా చెప్పాలంటే చాలా అదే పర్సిస్టెన్స్ చేసి చేసి నారాయణ అన్న మమ్మల్ని పిలిచాడు. బేసిక్గా వచ్చాం, చూస్తే అక్కడంతా ఒక రకమైన పండగ వాతావరణం, కోలాహలంగా ఉంది. అరే ఇంత ఉంటుందా అంటే మన వాళ్ళల్లో అదే సుబ్బరాయుడు అన్న చెప్పినట్టు 10th క్లాస్లో ఆపేసిన వాళ్ళు కొంతమంది, ఇంటర్మీడియట్లో ఆపేసిన వాళ్ళు కొంతమంది, కండక్టర్లు కొంతమంది, డ్రైవర్లు కొంతమంది, అసలు ఏమి చేయని వాళ్ళు కొంతమంది, సిఇఓలు కొంతమంది, అండ్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీస్. దేర్ ఆర్ మెనీ స్టేజెస్ when it comes to societal stages, but one stage that is common for everybody is ఆకర్ష్. అది నేను చూశాను. నిజంగా చెప్పాలంటే ఈ ఆకర్ష్లో నేను ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్
అని నా పేరు ఉంది, నా బొమ్మ చూసుకున్నా కానీ, బట్ టు బి ఫ్రాంక్, మీరు అందరు చేసిన దాంట్లో కంటే అతి తక్కువ కాంట్రిబ్యూషన్ ఆకాష్కి నా నుంచి ఉంది. But still, no, you have included me in the list, given me an opportunity to serve Akash in a better and organized way. అంటే ఇంతింతాయి వర్క్ ఇంతాయి అన్న టైప్ లో ఆకాష్ ఇద్దరితో పోయినాయి, 200 మందికి పోయి ఇప్పుడు 1000 మంది జాయిన్ అయ్యే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ షూర్ విత్ దిస్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఇట్ విల్ గో ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. ఖచ్చితంగా గ్యారంటీగా పెద్దగా అవుతుందని ఇందాక మన రామ్ చెప్పినట్టు, ఇట్ స్కై ఈస్ ద ఓన్లీ లిమిట్ ఫర్ అస్, బికాస్ అవర్ కోర్ ప్రిన్సిపల్ ఈస్ టు గివ్ దాన్ టు టేక్. అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ అ నేచురల్ ప్రాసెస్. కానీ ఇంత ఆకర్షణ ఇంత పెద్దగా చేసిన అందరికీ ధన్యవాదాలు. నేను కూడా నాకు ఇచ్చిన ఈ పోస్ట్ని చేయడానికి, నాకు సాయశక్తులా చేయడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు నారాయణ అన్న పరిస్థితి, కిరణ్ అన్న పరిస్థితి ఎట్లుందంటే, దే బికమ్ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్. అంటే ఒక ఆడపిల్లని చిన్నప్పటి నుంచి పెంచి విద్యా బుద్ధులు నేర్పించి అంత ప్రయోజకురాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ పెళ్లి చేసేటప్పుడు ఆ వధువుని అప్పటిదాకా కొద్ది తెలిసిన ఒక వరుడి చేతిలో పెట్టేటప్పుడు వచ్చే ఆ ఫీల్, అంటే దెర్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ టెన్షన్ అండ్ ఫియర్. ఈ మూడు కలిసే ఉంటాయి వాళ్ళకి. బట్ ఐ ప్రామిస్ అన్న, యూ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీస్ టు ఆల్ దీస్ రైట్ పీపుల్, అండ్ విల్ సీ టు ఇట్ దట్ నో యూ వోంట్ గెట్ ఎనీ టెన్షన్స్ ఫర్దర్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, నారాయణ అన్న కానీ మీకు కానీ, అండ్ యూ బీ మెంటర్స్ టు అస్ డెఫినెట్ గా. ఈ ఏదైతే బాడీ ఉందో అది ఖచ్చితంగా మా వైపు నుంచి అయితే చేస్తాం, అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ద థీమ్ ఆఫ్ ఆకర్ష్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ స్కూల్. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకందరికీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, నో బడీ హ్యాస్ ఎవర్ బికమ్ పూర్ బై గివింగ్. సో మనం ఎంతో కొంత ఆకర్షిస్తే ఖచ్చితంగా మనకు డబల్ వస్తుంది. ఆ కొన్నిసార్లు నాలెడ్జ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫేమ్ అవ్వచ్చు, కొన్నిసార్లు సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, కొన్నిసార్లు హ్యాపీనెస్ అవ్వచ్చు. యు రీప్ వాట్ యు సో. అంటే మీరు కొంచెం చేయండి, లిప్స్ అండ్ బౌండ్స్ లో ఇది వెనక్కి వస్తుంది అని అందరికీ నేను కూడా తెలుసుకున్నా ఇప్పుడు. ఎందుకంటే నేను చేసిన ఆ కొంచెం కాంట్రిబ్యూషన్ లోనే నాకంటూ కొంచెం స్కూల్లో నన్ను గుర్తుపడుతున్నారు, చక్రపాణి సార్ అంటే, చక్రపాణి అన్న అంటే. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇంకొంచెం ఎక్కువ ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు మీ టు సర్వ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్. అండ్ ఐ రిక్వెస్ట్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫ్లాస్ ఇన్ మై operational or communicational ways, to please pardon me and correct me then and there itself. I will definitely correct. Thank you so much. వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ ఐ మీన్ ఆల్వేస్ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఒక ఒక పవర్ హౌస్ లాగా ఉంటారు మీరు. ఏం మాట్లాడినా దాంట్లో ఒక ఇంటర్నల్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ అది ఏదో లాస్ట్ పంచ్ మంది అయితే ఉంటుంది, కిక్ ఉండదు. అట్లా మీది ఒక రకమైన పవర్ పంచ్, బట్ దాంట్లో ఒక చాలా డెప్త్ ఉంటుంది. సో వీల్స్ మనం 2 చక్రాలు, అంటే మీరు చెప్పినట్టు ఇద్దరు మన అన్నగారు ఇద్దరు చక్రాలు, కానీ చక్రాలు అక్కడ పెట్టుకుంటే మూవ్ అవ్వాలంటే మనకు సారథులు కావాలి కదా. ముందు ఎడ్ల బండిలో ఎవరో ఒకరు, ఆ ఎడ్ల బండ్లే మనం. సో వాళ్ళు మనం మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆ చక్రాల మీద మనం ఇంత భారం పెట్టి, ఆకర్ష భారం అంతా పెట్టేసి మనము తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళు మనకు ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. ఈ చక్రాలతో పాటు మనం ఇప్పుడు ఎడ్ల బండి కాదు, మనం రైలు అంటే కొన్ని వేల చక్రాలు బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేయడానికే మనం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంజిన్ ఇవన్నీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఆఫ్ ఆకర్ష్ ఇది. అది వండర్ఫుల్గా జరుగుతుంది. అండ్ హౌ యూ డూ ఎనీథింగ్ ఈజ్ హౌ యూ డూ ఎవ్రీథింగ్. అంటే మీరు ఒక పని ఎలా చేస్తారో ప్రతి పని అలానే చేస్తాం. సో కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ ఆకర్ష్ స్టాండ్స్ ఫర్. ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా కానీ ఇట్ విల్ బీ విత్ కన్విక్షన్, 100% సెల్ఫ్లెస్నెస్, డెడికేషన్. ఆ చేసినందుకు మీరు డెఫినెట్గా ఆ కొద్దిగానే ఏం లేదు, మీరు యూ డిడ్ ఫెంటాస్టిక్. దట్స్ వై వీ వాంట్ యువర్ సర్వీస్ అనేది అందరూ అనుకున్నా కాబట్టి చక్రపాణి. కాబట్టి సో ఓ టు క్రాంతి, అనదర్ బ్యాక్ బోన్. హాయ్ అన్న, నా పేరు క్రాంతి తనగల.
నాది 2002 బ్యాచ్లో 2002లో పాస్డ్ అవుట్. ఇప్పుడు ప్రజెంట్గా నేను పిహెచ్డి కంప్లీట్ అయింది నాది. సో ప్రస్తుతం అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్గా కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో చేస్తున్నాను. సో ఫర్ ద పాస్ట్ 10 to 11 years ఆకర్ష్తో అసోసియేషన్ ఉంది నాకు. సో ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేశాను, అందరితో వర్క్ చేసి చాలా నేర్చుకున్నాను. సో ఎవరైనా మీరు రావాలనుకుంటే ఆకర్ష్ టీంలోకి, వాలంటీర్ టీంలోకి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరు అన్నలు చెప్పిన ప్రకారం చాలా నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా ప్రోగ్రామ్ గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ప్రోగ్రామ్ గురించి కానీ, లేదంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ వాలంటీర్ ప్రోగ్రాంలో చేయాలనుకున్నా కానీ. సో ఐ విల్ బీ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఇప్పుడు కరెంట్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు, ఎన్నుకున్నందుకు. అండ్ ఐ థింక్ షేరింగ్ ఈజ్ స్టాప్డ్. యా, దట్స్ ఓకేనా, దట్స్ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బీ డూయింగ్ గ్రేట్. సో థ్యాంక్ యూ. మితభాషులు అంటారు కదా, కొంతమంది ఎక్కువ పని చేసి కొద్దిగా తక్కువ మాట్లాడే వాళ్ళల్లో క్రాంతి కొద్దిగా ముందు వరుసలో ఉంటారు. కాబట్టి క్రాంతి, గోల్డెన్ వర్డ్స్ మాకు కొద్దిగా గోల్డ్ తక్కువ ఇచ్చావు ఎందుకో. మేము రిచ్ కాకూడదు అనుకుంటా మీ గోల్డ్ నుంచి. పర్లేదు. సో ఆకర్ష్ ఈజ్ ఆల్వేస్ రిచ్ ఇన్ వాల్యూస్, సిస్టమ్ అండ్ ఎథిక్స్. సో అది ఆకర్ష్ అనేది హై లెవెల్, ఐ మీన్ హై రిచ్. సో నౌ నేను ఎక్కువ టైం తీసుకోను. నౌ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు బిఫోర్ జస్ట్, ఐ మీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ అయిపోయింది. జస్ట్ బిఫోర్